తెలుగు సినిమా ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ కేసు షేక్ చేస్తుంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు పోలీసులకు అడ్డంగా దొరికాడు. అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో సినీ రాజకీయ ప్రముఖుల్లో గుబులు మొదలైంది. మరోసారి టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు. డ్రగ్స్ తో పట్టుబడిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. గతంలో కూడా డ్రగ్స్ కేసులో తెరపైకి రకుల్ పేరు. బీఆర్ఎస్ అండతో తప్పించుకున్నారని ప్రచారం. రాజకీయ సినీ ప్రముఖుల్లో మొదలైన గుబులు. టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. సైబరాబాద్ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. అంతేకాదు 5గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉండడం సంచలనంగా మారింది. తరచూ డ్రగ్స్ సీజ్ చేయడం, అరెస్టులు చేయడం సాధారణంగా మారిన మరోసారి సినీ రంగంతో లింకులు బయటపడడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. నైజీరియా టు హైదరాబాద్ వయా గోవా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. దీన్ని పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు సరైన టైం చూసి అటాక్ చేశారు. డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. 200 గ్రాముల పైగా కొకాయిన్ని సీజ్ చేయడంతో పాటు 2 నైజీరియన్లు, 3 హైదరాబాదీల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో అమన్ ప్రీత్ సింగ్ ఉండడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకతను అనికేత్ రెడ్డి, ఇతను బంజారాహిల్స్ లో ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్లు. తర్వాత ప్రసాద్ అని ఒకతను కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాడు. ఇతను కూడా నేటివ్ రెసిడెంట్ ఆఫ్ బంజారాహిల్స్. ఇంకొకతను అమన్ ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్ లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ 5గురికి పాజిటివ్ మన దగ్గర కిట్లో యూరిన్ టెస్ట్ కిట్లో ఇమీడియట్గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. గతంలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్టు, సప్లై చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు విచారణకు కూడా హాజరయ్యారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. కానీ గతంలో ఆమె చుట్టూ జరిగిన ప్రచారంతో ఇప్పుడు ఈ కేసు మరింత బలం చేకూరినట్టయింది. ఆమె కారణంగానే ఇప్పుడు ఈ కేసు హై వోల్టేజ్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ గతంలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈడీ విచారణకు సైతం ఆమె హాజరయ్యారు. అయితే తెలంగాణ ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులో మాత్రం రకుల్ విచారణకు సహకరించలేదు. దీంతో అది రాజకీయ దుమారానికి తెరలేపింది. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్లో ఓ కీలక నేత అండదండలు రకుల్కున్నాయని ఆరోపణలొచ్చాయి. గులాబీ పార్టీలో పెద్ద తలకాయతో పరిచయాలుండడంతోనే ఎక్సైజ్ శాఖ చేసిన విచారణకు సహకరించలేదని జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో ఆ బీఆర్ఎస్ నేత రకుల్ ప్రీత్ సింగ్ అంశం తెలంగాణ రాజకీయాల్ని శాసించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు డ్రగ్స్ కేసు పక్కకు పోయింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. డ్రగ్స్ కేసుల్లో ఎంతటి వారున్నా వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా నార్కోటిక్ పోలీసులకి ఫుల్ పవర్స్, కొత్త ఎక్విప్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసుతో ప్రత్యక్షంగానో పరోక్షంగా సంబంధం ఉన్న వారంతా బయటకొచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కు డ్రగ్స్ తో లింక్స్ ఉంటే గతంలోలాగా వదిలే ప్రసక్తి లేదని అంటున్నారు. ఇప్పుడు ఆమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ దగ్గర పోలీసులు కూపీ లాగుతున్నారు. దీని వెనక ఎవరున్నారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని దర్యాప్తు చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.